వారు మన మనస్సుని కోతితో పోల్చారు. మరి మన మనస్సు కోతి అయినప్పుడు, ఆ కోతి తత్వం ఎలా ఉంటుంది అనేది చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఒకరోజు ఒక యోగీశ్వరుడు అందరికీ ఏదో ప్రవచనం చెప్తూ ఉన్నారంట. ఆ చెట్టు కింద కూర్చొని ప్రవచనం చెప్తూ ఉన్నారంట. అందరూ వింటూ ఉన్నారంట శ్రద్ధగా. అప్పుడు శివరాత్రి దగ్గరలో ఉందంట. ఆ శివరాత్రి గురించి ఈ యోగి చెప్తూ ఉన్నారు. శివరాత్రి పూజా విధానం, జాగరణ అనే అంశాలను గురించి ప్రవచనంలాగా చెప్తూ ఉంటే నలుగురు కూర్చొని వింటూ ఉన్నారంట. వింటూ ఉంటే ఆ చెట్టు పైన కోతులు ఉందంట. ఒక కోతి ఫ్యామిలీ ఉందన్నమాట. అందులో నలుగురున్నారు కోతులు. ఎవరు? అమ్మమ్మ కోతి, తాత కోతి, వాళ్ళ కొడుకు, కోడలు, మనవడు, 5గురు కలిసి పైన ఉన్నారంట, ఒక ఫ్యామిలీ లాగా. అయితే వారందరూ వీళ్ళు వింటున్నారంట. యోగి చెప్పే మాటల్ని వింటూ ఉన్నారంట. ఆ యోగి అన్నాడంట మాటల సందర్భంలో, మన మనస్సు కోతి లాంటిది. మనం శివరాత్రి జాగరణ ఉపవాసం మీద కూర్చున్నామంటే అది అటు ఇటు పరుగులెత్తకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం శివుడి మీదే ధ్యానం పెట్టుకోవాలి, ధ్యాస పెట్టుకోవాలి. తిండి ఎందుకు కాదు, తిండి మీదకి మనకు మనసు పోకూడదు. అలాగే జాగరణలో కూర్చొని భజన చేసుకోవాలే గాని కునుకుపాట్లు పడకూడదు అని ఇట్లా చెప్తున్నారంట. ఈ పైన ఉన్న కోతులన్నీ వింటున్నాయి. ఆహా, వీళ్ళేంటి మనుషులు కదా, వీళ్ళ జ్ఞానం ఉందని చెప్పి వీళ్ళొక్కరేనా ఉపవాసం చేసేది ఏంటి, వాళ్ళకేనా భక్తి, మరి మాకు లేదా? వాళ్ళ మనసులనేమో మనతో పోలుస్తున్నారు, మనం కుదురుగా ఉండమని చెప్తున్నారు, మరి వాళ్ళు కుదురుగా ఉంటారా ఏంటి అని వీళ్ళందరూ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చారంట. ఏంటా నిర్ణయము? మేం కూడా శివరాత్రి ఉపవాసం చేస్తాము, వాళ్ళకి మేమేం తక్కువ కాదు అని ఒక నిర్ణయానికి వచ్చేసినాయి అంట. నిర్ణయానికి వచ్చేసి శివరాత్రి ఉపవాసానికి రెడీగా ఉంది ఆ కోతి ఫ్యామిలీ మొత్తం. పొద్దున్నే 4 గంటలకి పెద్ద కోతి లేచి మిగతా కోతుల్ని నిద్ర లేపి, లేగండి ఇంకా టైం అయిపోయింది, మన శివరాత్రి ఉపవాసం చేసి వాళ్ళకి ఏం తక్కువ కాదు మనం అని చెప్పి అనుకున్నాం కదా, లేండి రెడీ అవ్వండి అనగానే మిగతా కోతులన్నీ కూడా లేచి చక్కగా వాళ్ళ కాలకృత్యాలు తీసుకున్నాయంట. తర్వాత ఒక గుడి దగ్గరికి వెళ్ళి కోనేరులో చక్కగా స్నానం చేశాయంట. గుడి లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని చక్కగా నుదుటి మీద విభూతి రేఖలు పెట్టుకొని ఉపవాసానికి రెడీ అయిపోయి ఆ గుడి పైన చిన్న కొండ ఉందంట. ఆ కొండ మీద కూర్చొని భజన చేసుకుంటున్నాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని చేసుకుంటూ పాపం శ్రద్ధగా చేసుకుంటున్నాయి ఆ కోతులు. చేసుకుంటూ ఉన్నాయంట. ఇందులో పిల్ల కోతి ఉంది కదా, ఈ నలుగురిని చెడగొట్టడానికి ఆ పిల్ల కోతి ఒక్కటి చాలన్నమాట. ఆ పిల్ల కోతికి మనసు కుదురుగా ఉండడం లేదంట. ఈ భజన చేస్తున్నా కూడాను మనసు కుదురుగా ఉండడం లేదు. అరెరే, ఇట్లా భజన చేస్తుంటే మనసు కుదురుగా ఉండటం లేదు. మా తాత కోతి ఏంటంటే చక్కగా మనం వాళ్ళతో సమానంగా భజన పూర్తి చేయాలి సూర్యాస్తమయం వరకు, ఆ తర్వాత జాగరణ కూడా చేద్దాము అని చెప్పినారు కదా, మరి మనం ఇట్లా అటు ఇటు నా మనస్సును పోనివ్వకూడదు అని చెప్పి గట్టిగా కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని జపిస్తున్నాడంట. ఎంతకీ స్వాధీనంలోకి రాలేదంట మనస్సు. అప్పుడు ఏం చెప్పాడు, తాతగారు, అమ్మ, నాన్న, మనం అందరం ఇట్లా కొండ మీద బండ మీద కూర్చొని ఇట్లా తపస్సు చేసుకుంటూ ఉంటే మనసు స్థిరంగా ఉండటం లేదు. మనం ఒక పని చేద్దాం, చక్కగా ఇప్పుడు సూర్యోదయం అవ్వస్తూ ఉంది, చక్కగా ఒక తోటలోకి వెళ్ళి ఆ తోటలో అలా నడుస్తూ విహారం చేస్తూ మనం మన భజన్ని కంటిన్యూ చేసుకుందాము, ఉపవాసం అలా మనకి తెలియకుండానే జరిగిపోతుంది అన్నాడంట. ఈ ఆలోచన ఏదో బాగుందని ఈ తాత కోతి, అమ్మ, నాన్న కోతి అన్ని సరే అన్నాయంట. అని చక్కగా తోటలోకి వెళ్ళి అలా నడుస్తూ గట్ల మీద నడుస్తూ అటు ఇటు నడుస్తూ చక్కగా శ్రద్ధగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉపవాసాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. ఈ కోతికి ఏంటంటే ఒక అరటి తోటలోకి వెళ్ళినాయి అనమాట. అరటి తోటలోకి వెళ్ళి ఈ నడుస్తూ జపం చేసుకుంటూ ఉన్నాయి. ఈ పిల్ల కోతికి ఏంటంటే ఎంతసేపు అయినా అరటి పండ్ల మీద ఉంది మనస్సు. వెంటనే తట్టుకోలేక చెప్పిందంట, ఏమని, మనం ఏం చేద్దామంటే ఇలా నడుస్తూ ఉంటే మనస్సు నిలకడగా ఉండటం లేదు, మనం సాయంత్రం ఎలాగో ఉపవాసం విరమించాలి కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఈలోగా మనం ఏం చేద్దామంటే మళ్ళీ తెల్లవారిపోతే ఈ తోట యజమాని వస్తాడు, మనని తరిమేస్తాడు, ఈలోగా మనం అరటి
అట్టి పండ్లన్నీ సేకరించి ఒక చోట కుప్పగా పెట్టేసి ఆ కుప్ప చుట్టూ చేరి భజన చేద్దు ఉందాం. అలా సాయంత్రం వరకు చేస్తే మనకేమవుతుంది, గడిచిపోతుంది తెలియకుండానే. వెంటనే మనం అప్పుడు పరిగెత్తి ఈ ఉపవాస విరమణకు కావాల్సిన ఫుడ్ మనం సేకరించుకోలేకుండా సరిపోతుంది అంటారు. అబ్బా ఇది తాత కోతి ఏంటి, అబ్బా నా మనవడు కోతికి ఎంత బాగా ఆలోచనలు వస్తున్నాయో అని మీసం ఎగరేశాడంట. సరేమని చెప్పి వెళ్ళి తలా ఒక దిక్కుకెళ్ళి అలా అట్టి పండ్లన్నీ సేకరించి ఒక కుప్పగా పోసి ఆ కుప్ప చుట్టూ చక్కగా ఈ 5గురు కూర్చొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని భజన చేసుకుంటున్నారంట. ఈ పిల్ల కోతికి ఎంతకీ మనసు ఆగటం లేదంట. మనసు ఆక్క ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ అన్నాడంట, నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఇట్లా ఊరికే కళ్ళు మూసుకొని అరటిపండ్లు ముందు పెట్టుకొని మనం భజన చేసుకుంటుంటే ఊరికే ఉండటం లేదు. ఏదో ఒక పని చేస్తుంటేనే మన భజన మన జపం బాగా సాగుతుందని నాకు అనిపిస్తుంది. మనం ఇంకొక పని చేద్దాము అని చెప్పి అన్నాడంటే. ఏం పని అంటే, మనం సాయంత్రం పని లేకుండా ఇప్పుడే ఏం చేద్దాం అంటే తొక్కలన్నీ తీసుకొని అరటి పండ్లు తొక్కలు పక్కన పడేసేసి ఈ తొక్క తీసిన అరటి పండ్లను ముందు పెట్టుకొని దాని చుట్టూ కూర్చొని భజన చేద్దామని చెప్పిందంట. సూపర్ నువ్వు అనేసి ఈ పని మంచిదే కదా అని అందరూ ఓకే చెప్పేశారంట. ఓకే చెప్పి చక్కగా అరటి పండు తొక్కలన్నీ తీసి ఆ పక్కన పడేసి ఆ అరటి పండ్లని చక్కగా ఒక గట్టు మీద గుట్టగా పోసుకొని దాని చుట్టూ చేరి మళ్ళీ అందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తున్నారంట. మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు ఆగిన తర్వాత తాతగారు ఇట్లా ఊరికే జపిస్తుంటే ఏం బాగలేదు, చలికి గడగడ అని వణుకొస్తుంది. మనం అదే అరటి పండ్లను తొక్క తీసిన అరటి పండ్లను నోట్లో పెట్టుకొని ఓం నమ శివాయ అందాము. సూర్యాస్తమయం అవగానే గుటుక్కును మింగేయొచ్చు, మనం జాగరణ ఉపవాసం పూర్తి అవ్వగానే చక్కగా మింగేయొచ్చు అని చెప్పారంట. ఇది కూడా ఏదో బానే ఉంది, నిజమే. ఓం నమ శివాయ జపం మామూలుగా మనుషుల్లాగా చేస్తే ఎట్లా, మన నోట్లో ఏదైనా పెట్టుకొని కూడా భజన చక్కగా చేశామని అనిపించుకోవాలి వాళ్ళకంటే గొప్పగా అని. సరేమని చెప్పి ఈ ఆలోచన ఏదో బాగుందని చెప్పి అందరూ నోట్లో అరటిపండు పెట్టుకొని ఓం నమ శివాయ అంటున్నారంట. ఈ పిల్ల కోతికి అరటిపండు నోట్లో పెట్టుకునేసరికి దాని తీపికి ఆ నోట్లో నుంచి జొల్లు కారుతుందంట కిందకి. అయినా కంట్రోల్ చేసుకొని ఒక 10 నిమిషాలు జపం చేసింది. ఆ తర్వాత ఏమైంది, ఇంకా ఆమెకు వల్ల కావటం లేదంట. వల్ల కాక ఆ పిల్లకు వచ్చి చెప్పిందంట, తాత నీ అరటిపండు గొంతులోకి వెళ్ళిపోయిందే ఎలాగా అనేసరికి అన్నాడంట. అనేసరికి నిజంగానే లోపలికి వెళ్ళిపోయిందంట. ఈ పిల్ల కోతి కూడా గబుక్కునే అరటిపండు మింగేసి నాది కూడా వెళ్ళిపోయింది, అమ్మ నాన్న అమ్మమ్మ మీరు కూడా తినేసేయండి అని చెప్పాడంట. పైగా ఇది నోట్లో పెట్టుకుంటే వరకు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం చక్కగా కొనసాగిందంట. ఎప్పుడైతే ఈ తొక్క తీసిన అరటి పండుని నోట్లో పెట్టుకొని ఓం నమ శివాయ అని చెప్తున్నారో అప్పుడు ఓం నమ శివాయ మంత్రం సరిగ్గా రావడం లేదంట. అది చూపించి ఆ సాకు చూపించేసి తను మింగేసి వాళ్ళ తాతతో మింగేపిచ్చి అందరితో ఉపవాస విరమణ చేపించేసింది అనమాట. ఇలా ఉంటుంది మనస్సు. మన మనసే కోతి అయితే ఎలా ఉంటుందో కోతి మనసు ఇంకా ఎలా ఉంటుందో అని చెప్పారు. సరే ఇంత లోపల అయ్యో మింగేశామని అప్పుడు టైం చూస్తే పట్టుమని 7 కాలేదంట. ఆ రోజు 4 గంటలకు లేచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేద్దాము, మనుషుల కంటే మనమేం తక్కువ కాదు అనుకున్న వాళ్ళు సూర్యోదయం కంతా తినేశారు చక్కగా. శివరాత్రి రోజు సూర్యోదయంతో పాటు అరటి పండ్లన్నీ తినేశారు. ఈలోగా తెల్లవారింది కదా, ఆ తోట యజమాని వచ్చారంట. ఆ తోట యజమాని చూసి ఓయమ్మో ఏంటి ఇక్కడంతా అరటిపండు తొక్కలున్నాయి, ఏమైందంటే ఇవన్నీ చుట్టూ కూర్చొని అరటిపండ్లు తింటూ ఉన్నాయండి. ఇంకెలాగూ వలిచేసాం కదా, ఒక అరటిపండు నోట్లోకి వెళ్ళిపోయింది, ఇంకా ఉపవాసం ఏముంది, కష్టపడి తొక్క తీసిన అరటిపండ్లు కూడా తినేద్దాము అని చక్కగా కూర్చొని తింటున్నాయంట. వెంటనే యజమాని వచ్చి అయ్యో అమ్మో అనుకుంటూ కర్ర తీసుకొని 4 దెబ్బలేశారంట. ఈ కోతులన్నీ కుయ్యో మొర్రో అనుకుంటూ వెళ్తూ ఇలా అందంట. అందులో పెద్ద కోతి ఇంకెప్పుడు పిల్ల కోతి మాటలు వినకూడదు, చక్కగా జాగరణ ఉపవాసం చేసి మనుషుల యొక్క మనస్సు కంటే మనమేం తక్కువ కాదు అని చెప్దాం అనుకున్నాము. ఈ పిల్ల కోతి మాటలు విని ఇలా అయిపోయింది,
అనుకుంటూ వెళ్ళారు. నిజమేను, ఆ యోగి చెప్పింది నిజమేను. మన మనుషుల యొక్క మనస్సు కోతి లాంటిది. మనం ఎలా సంచరిస్తున్నామో అలాగే మనుషుల యొక్క మనస్సు కూడా అలాగే సంచరిస్తూ ఉంటుంది. దీనికి భగవంతుడు తాడు కట్టి మనుషుల యొక్క మనస్సుకి లాక్కొని వెళ్తాడు. మనకి ఎవరు లాక్కొని వెళ్తారు, మనకు మనమే వెళ్ళాలి అని నిట్టూర్చుకుంటూ వెళ్ళినాయంట. ఓం నమ శివాయ.